అందరికీ నమస్కారము. హై టెన్షన్ ఈ రోజంతా అయిపోయింది. అంతా గెలిచేవాళ్ళు గెలిచారు, ఓడిపోయేవాళ్ళు ఓడిపోయారు. ఏమైనాను తిరిగి మనమంతా మన ఊర్లో కలిసి ఉండాలా, ఒకరి ముఖం ఒకరు చూసుకోవాలా. అయ్యేది అయిపోయింది. ఎవరెవరి పార్టీ కోసం వాళ్ళు కష్టపడి పనిచేసినారు. మా పార్టీ కోసం మేము కష్టపడి పనిచేసినాము, వేరే వాళ్ళ పార్టీ కోసం వేరే వాళ్ళు కష్టపడి పనిచేసినారు. అది ఒక పార్టీలో ఉన్నప్పుడు ప్రతి ఒక్కరికి ఆ బాధ్యత ఉంటుంది. ఎవరెవరి పార్టీ వాళ్ళు గెలవాలా అని కోరుకోవడం సహజం. దానికోసం కొన్ని మాటల యుద్ధాలు, కొంత వ్యతిరేకత ఉంటుంది, సహజమే. కానీ ఇంకా అయిపోయింది కాబట్టి ఇంకా 5 సంవత్సరాల వరకు మనం ఎలక్షన్ వచ్చేంత వరకు మనం ఏమీ చేయలేము. కాబట్టి దయచేసి అందరూ కలిసిపోయి మన ప్రాంత అభివృద్ధికి మనం ఏ విధంగా సహాయపడగలమని, మన సమస్యలను గెలిపించుకున్న ఎమ్మెల్యే ద్వారా ఏ విధంగా తీర్చుకోవచ్చు, అభివృద్ధిని ఏ విధంగా ముందుకు తీసుకుపోవాలి, ఈ విషయాల గురించి, మన ప్రాంతంలో ఉన్న సమస్యల గురించి చర్చించి అందరూ ఒక దాటిపై ఉండి నియోజకవర్గ అభివృద్ధికి సహాయపడతారని ఆశిస్తున్నాను. ప్లీజ్ ఇంకోసారి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, అందరూ మన స్నేహితులే, అందరూ మన బంధువులే, నియోజకవర్గం అంతా మన ఇల్లే. దయచేసి గలాట్లకు కానీ కక్ష సాధింపుకు కానీ వెళ్ళకండి. అందరూ ఒక దాటిపై ఉండి నియోజకవర్గాన్ని అభివృద్ధి వైపు నడిపిస్తాం. నియోజకవర్గంలో గెలిచినటువంటి మన ఎమ్మెల్యే గారికి, నూతన ఎమ్మెల్యే గారికి శుభాకాంక్షలు. మీరు మా నియోజకవర్గంలో ప్రజలు చూపించిన ఆదర అభిమానాలను మర్చిపోకుండా మా నియోజకవర్గ అభివృద్ధికి సహాయపడతారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే ఈరలక్కప్పన్న గారు కూడాను గట్టి పోటీ ఇచ్చి తక్కువ ఓట్లతో దురదృష్టవశాత్తు ఓడిపోవడం అయితే జరిగింది. అన్నా మీరు కూడాను ఓడిపోయామనుకోకుండా మీ వంతు సహాయ సహకారాలు కూడా అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానన్న.